టాప్ స్టోరీ. మన భారతదేశంలో పోలీస్ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. సినిమాల్లో పోలీసులు రెండు రకాలుగా ఉంటారు. కొందరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు అయితే మరికొందరు అవినీతి పోలీసులు. సిన్సియర్ పోలీసులు సమాజంలో మనలేరు. ఎందుకంటే సమాజంలో మనిషి జీవితంలో అవినీతి అనేది ఒక భాగమైంది. అవినీతి లేకుండా మనిషి జీవించలేడు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేనిది ఏది ముందుకు సాగదు. సమాజంలో రకరకాలుగా అవినీతి అనేది పరుచుకుపోయింది. ఇక ఊర్లలో అయితే పెత్తందారులు, రౌడీలు, గూండాలు ఒకరిని ఒకరు కలిసి రాజ్యమేలుతుంటారు. వారి కండబలంతోనే అంతా నడవాలని ఆలోచించడమే కాకుండా అలాగే పరిపాలిస్తుంటారు. అలాంటి వారి ఆటలు కట్టించే పోలీసుల నిజాయితీ కథలే సినిమాలుగా వస్తాయి. అలా వచ్చిన సినిమానే ఈ గబ్బర్ సింగ్. 14 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ సినిమా సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఆ సినిమా మాతృకను తీసుకొని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా పునర్నిర్మించారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్ తెలుగుకు సంబంధించినది కాదు, నేటివిటీ మనది కాదు. కానీ సినిమాలో ఉన్న కామెడీ, ఫైట్స్, పాటలు అన్నీ బాగా కుదిరాయి కాబట్టి సినిమా ఘన విజయం సాధించింది. కథ విషయానికి వస్తే నాగినేడు, సుహాసిని దంపతులు, వారిది పునర్వివాహం. వారికి విడివిడిగా 2 కొడుకులుంటారు. పెద్ద కొడుకు వెంకటరత్నం నాయుడు కాగా రెండో కొడుకు అజయ్. నాగినేడు ఆయన కొడుకునే అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. అది వెంకటరత్నంకు ఇష్టం ఉండదు. వెంకటరత్నం నాయుడిది చిన్నప్పటి నుంచి కాస్త దూకుడు స్వభావం. దాంతో సవతి తండ్రిని ఎదిరిస్తూ ఉంటాడు. దాంతో నాగినేడు వెంకటరత్నాన్ని కొడుతుంటాడు. వెంకటరత్నం నాయుడు చిన్నతనంలో షోలే చిత్రం చూసి గబ్బర్ సింగ్ ను ఆరాధిస్తుంటాడు. వెంకటరత్నం నాయుడు అల్లరి భరించలేక అతన్ని నాగినేడు తీసుకుని వెళ్లి హాస్టల్లో వేస్తాడు. వెంకటరత్నం నాయుడు చదువుకొని ఎస్ఐ అయి వాళ్ళ ఊరైన కొండవీడుకు బదిలీ మీద వస్తాడు. సిద్ధప్ప నాయుడు ఆ ఊరిలో సిద్ధప్ప నాయుడు అనే రాజకీయ పలుకుబడి గల గూండా ఉంటాడు. అతనితో గొడవ ప్రారంభమవుతుంది. అదే సమయంలో భాగ్యలక్ష్మి అనే అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఒకవైపు ప్రేమ, మరోవైపు ప్రతీకారం. ఈ రెండింటి మధ్య కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరకు భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకొని సిద్ధప్ప నాయుడిని అంతమొందించడంతో సినిమా సుఖాంతంగా ముగుస్తుంది. ఈ సినిమాలో చాలా పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. మంత్రి పాత్ర పోషించిన రావు రమేష్ గబ్బర్ సింగ్ ను ఉద్దేశించి, కొందరు డబ్బున్న ఇంట్లో పుడతారు, కొంతమంది గొప్ప పేరున్న ఇంట్లో పుడతారు, కానీ అతను చాలా ఫాలోయింగ్ తో పుట్టాడు. పవన్ కళ్యాణ్ నాకు కాస్త తిక్కుంది, దానికి ఒక లెక్కుంది అనే డైలాగ్ రిథమిక్ గా చెబుతుంటాడు. దుష్ట పాత్రధారి తనిఖీలబరని విలన్తో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, బలం లేని మనిషి ఉంటాడేమో కానీ బలహీనత లేని మనిషి ఉండడు, మనం వాడి బలహీనత మీద దెబ్బ కొట్టాలి అంటాడు. చాలా డైలాగులు అభిమానులు ఆనందపరిచేవిగాను పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం గురించి ఉన్నాయి. ఈ సినిమాలో దేకో దేకో గబ్బర్ సింగ్, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, మందుబాబులం మేము మందుబాబులం, పిల్లా నువ్వులేని జీవితం, దిల్సే, కెవ్వు కేక అనే పాటలు అన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా ఘన విజయం సాధించింది. సో చూసారు కదండి ఇవాల్టి గబ్బర్ సింగ్ మూవీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. Keep watching Mahamax.